వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరొక నూతన ఉదయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేశాను. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినం ఆయన. 4వ దిన సృష్టి గురించి మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు అంటే ఒక్కడే దేవుడు, కానీ 3 విధాలుగా మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. అయితే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు కంటికి కనపడలేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన యొక్క ఉనికిని, తన యొక్క నిత్యత్వాన్ని, తన యొక్క ఆలోచనలను, మానవుల పట్ల ఆయనకున్నటువంటి సంకల్పాలను యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు బయలుపరిచారు. ముగ్గురు ఒకటే, ముగ్గురు దేవుళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ముగ్గురు ఒక్కరే. కనుక మనం దేవుని యొక్క సృష్టిని, ఆదిలో దేవుడు ఈ సృష్టి అంతటిని కలుగజేసిన విధానాన్ని గురించి మనం తెలుసుకుంటూ, సృష్టికర్త ఆయనే, సృష్టికర్త యేసుక్రీస్తే అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం మనకు ఆధారం. కాబట్టి ఆయనే సర్వ సృష్టికర్త. లోకంలో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ సృష్టికర్త ఉన్నాడు, దేవుడు ఆయన అనే విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. మొదటి దిన సృష్టిలో వెలుగు కలుగజేసినట్టు చూసాం. ఆ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆ దినం గురించి మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, మనం కూడా వెలిగించబడాలి. రెండవది, ఆకాశ విశాలమును చేశాడు 2వ దినమున. దాన్ని మనం ఏం నేర్చుకున్నాం? ప్రత్యేకించబడిన జీవితాన్ని మనం కూడా, రక్షించబడిన వారు ప్రత్యేకించబడిన జీవితాన్ని కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. 3వ దిన సృష్టి భూమి మీద విత్తనములు, ఫలవృక్షాలు కలిగినటువంటి చెట్లు, తమ తమ జాతి ప్రకారం గడ్డిని, విత్తనం నుంచి చెట్లను మొలిపించాడు. అలాగే 3వ దిన సృష్టి మనకు నేర్పించింది ఏంటంటే, ఫలించే జీవితాన్ని ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. 4వ దిన సృష్టి 4వ దినమున సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రములను కలుగజేశాడు. ఈ 4వ దిన సృష్టి మనకు నేర్పించేటువంటి విషయం ఏంటంటే, అవి భూమి మీద వెలిగివ్వడానికి, పగలను రాత్రిని వేరుపరచడానికి, సూచనలు కాలములు దిన సంవత్సరాలు సూచించుటకై, భూమిని మీద వెలిగించుటకు, పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాడని, వాటి గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ జ్యోతుల యొక్క పోలికల గురించి మనం ధ్యానం చేసుకుందాం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. సూర్యుడు అనగానే పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక విషయం గుర్తొస్తుంది. ఏంటి అంటే, మలాకి గ్రంథం 4వ అధ్యాయం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం.
అయితే నా నామం మందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. నా నామం మందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అంటున్నాడు. ఎవరంటే నీతి సూర్యుడు. నీతి సూర్యుడు అంటే సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. సూర్యుడు ఎంతకాలం నుంచి సృష్టించబడ్డాడో మనకు తెలియదు, కానీ 4వ దినాన సూర్యుడు బయలుపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా అన్నిటికంటే ముందున్నవాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు అన్నిటికంటే ముందున్నవాడు, సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు. ఈ సృష్టి ప్రారంభించింది మొదలుకొని 4000 సంవత్సరాల తర్వాత, అంటే ఒక దినం 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వల్లే ఉందని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. అయితే భూమి ఎంతకాలం నుంచి ఈ సృష్టి నిర్మించబడిందో అనే దాని గురించి మనం ఆలోచన చేసాం ఇంతకుముందు. అయితే 4000 సంవత్సరాలకు భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన దిగి వచ్చాడు. అంటే ఒక దినం ఈజ్వల్ టు 1000 సంవత్సరాలు అని చదువుకున్నాం కదా పేతురుపత్రికలో. మనం 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఆ లెక్కల ప్రకారం అయితే 4వ దినాన నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. కాబట్టి ఈరోజు మామూలుగా మనం చూసేటువంటి ఈ సూర్యునికి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తుకు ఉన్న పోలికలు మనం చూద్దాం. మామూలు సూర్యుడైనటువంటి మనం చూస్తున్నటువంటి ఈ సూర్యుడికి నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తుకు ఉన్న పోలికలను మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 12 నుంచి 16 కలిసి ఉంటాయి. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతంలో సముద్ర తీరమందల కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండేది. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగింది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి విషయం ఏంటంటే, చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు. యేసుక్రీస్తు ఈ లోకాల్లోకి వచ్చిన తర్వాత చీకటిలోను మరణఛాయలోను కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. ఆ వెలుగును గురించి చెప్తున్నాడు. గొప్ప వెలుగు చూసిరి. సూర్యుడు వెలుగిస్తాడు, మామూలు సూర్యుడు కదా. అలాగే యేసుక్రీస్తు కూడా నీతి సూర్యుడు అని చెప్పుకున్నాం. నీతి సూర్యుడు అనేటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో గొప్ప వెలుగు చూశారు. చీకటిలోను మరణఛాయలో కూర్చున్నవారు గొప్ప వెలుగు. మన ప్రభు ఎవరు చెప్పండి? గొప్ప వెలుగు. రాత్రి సమయాల్లో ఎన్ని లైట్లు వెలిగించినా అవి సూర్యుని వెలుగుతో సాటి రావు. అయితే సూర్యుని వెలుగుంటే మాత్రం ఇంక లైట్తో మనకు అసలు పనే ఉండదు. ఆలోచించండి, ఈ లోకంలో మహానీయులు గొప్పవాళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు.
చాలామంది ఉన్నారు. గొప్పవాళ్ళు, మహనీయులు, మహామహులు అన్నవాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తుతో పోలిస్తే వాళ్ళు ఏ విషయంలో కానీ ఏ విధంగానైనా ఎన్నటికీ యేసుక్రీస్తుకు ఇంకెవ్వరూ సాటి రారు. ఆయన పాపం లేనివాడు. ఆయనకున్నటువంటి పరిశుద్ధతలో కానీ, ఆయన చేసిన అద్భుతాల్లో కానీ, ఆయన జన్మలో కానీ, ఆయన మరణంలో కానీ, ఆయన పునరుత్థానంలో కానీ ఆయనకి ఎవ్వరూ సాటి రారు. అందుకే ఆయన గొప్ప వెలుగు. ఆయన ఎవరు చెప్పండి? గొప్ప వెలుగు. గొప్ప వెలుగు. రెండవది, యేసుక్రీస్తు నిజమైన వెలుగు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగించుచున్నది. నిజమైన వెలుగు ఉండెను. నిజమైన వెలుగు. నిజమైన వెలుగు. వెలుగు యొక్క లక్షణం ఏంటి అంటే ప్రత్యక్షపరుచుట. రాత్రి వేళ అంతా కూడా అంధకారం కప్పబడి ఉంటుంది. రాత్రి వేళల్లో మనకు చాలా వస్తువులు మనకు కనబడవు. ప్రయాణం వెళ్తూ ఉంటే రోడ్ల మీద ఉన్నటువంటి గుంటలు, రోడ్డు మీద ఉన్నటువంటి ఎత్తుపల్లాలు, వంకరలు మనకు సరిగ్గా కనపడవు. ప్రయాణం రాత్రివేళ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే సూర్యుడి వెలుగు రాగానే సమస్తము కూడా మన కళ్ళకి ప్రత్యక్షంగా కనబడుతుంది. వెలుగు యొక్క లక్షణం ఏంటంటే ప్రత్యక్షపరచడం. వెలుగు యొక్క లక్షణం ఏంటి? ప్రత్యక్షపరచడం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చదువుతాను. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతుల్ని మీకు తెలియజెప్పుతాను అంటున్నారు ప్రభు. పండితులకు మరుగైనవి కూడా ప్రభు బయలుపరిచాడు. ఆ కాలంలో ఉన్నటువంటి పండితులకు అర్థం కాలేదు, కానీ పసిబాలురికి అర్థమయ్యేటట్లు ప్రభు బోధించాడు. పరిపూర్ణమైన సత్యాన్ని ప్రభు బయలుపరిచారు. పాపాంధకారంలో ఉన్నటువంటి మానవుడు ఆయన అంగీకరించడం ద్వారా వారిని వెలుగుగా మార్చాడు. ఆయనే నిజమైనటువంటి వెలుగు. మన ప్రభు ఎవరు చెప్పండి? నిజమైనటువంటి వెలుగు. నిజమైన వెలుగు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఆఖరి లైన్ మనం చూస్తే 20వ వచనం అంతా చదువుతాం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన వెలుగు, నిజమైన దేవుడు. అంటే నిజము కాని వెలుగు కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో
11వ అధ్యాయం 14-15 వచనాల్లో సాతాను తానే వెలుగు దూత వేషాన్ని ధరించుకుని ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవతే అంటే సాతానే 2 కొరింథీ 4:4 ప్రకారం మానవుల యొక్క మనోనేత్రాలకి వాడు గుడ్డితనాన్ని కలగజేశాడు. అందుకే మానవులు అంధకారంలో కొట్టుమిట్లాడుతున్నారు. అందుకే నిజమునకు దేవుళ్ళు కాని వారిని వాళ్ళు వెంబడిస్తూ ఉన్నారు. అయితే ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిజమైన వెలుగు కనుక ఆయన మనల్ని వెలిగిస్తాడు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. కాబట్టి ఆయన నిజమైన వెలుగు, మన ప్రభు నిజమైనటువంటి వెలుగు. మూడవది, యేసుక్రీస్తు జీవపు వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు. మొదటిది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప వెలుగు. రెండవది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన వెలుగు. మూడవది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవపు వెలుగు. సూర్యుడిలో ప్రకాశించటం, 2 వేడిమి, 3 జీవము ఉన్నాయి. భూమి మీద సమృద్ధి అయినటువంటి వర్షాలు కురిసిన సూర్యరశ్మి లేకపోతే చెట్లు ఫలించవు, జీవరాశులు జీవించలేవు. సర్వ ప్రపంచము కూడా సూర్యరశ్మి లేకపోతే నిర్జీవంగా అయిపోతుంది. సూర్యకిరణాలు భూమి మీద పడటం ద్వారా సమస్త వృక్షాలు, పంటలు ఎదిగి ఫలిస్తూ ఉన్నాయి. ఈ జీవరాశులు, ఈ జీవకూట అంతా చెలిస్తూ ఉంది. సూర్యరశ్మి వల్ల, సూర్యకిరణాలు భూమి మీద పడటం వల్ల. అలాగే యేసుక్రీస్తు జీవపు వెలుగుగా ఈ లోకంలోనికి వచ్చారు. ఆయన జీవపు వెలుగు. ఎఫెసీ 2:1 ప్రకారం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చి ఉన్నాం, చచ్చినవారు. అలాంటి మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రకాశత, ఆయన కిరణాలు మన మీద పడడం వల్ల, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క వెలుగు మన హృదయాల్లో ప్రవేశించడం వలన మనలో ఉన్నటువంటి నిర్జీవ స్థితి అంతా తొలగిపోయి ఈనాడు మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం. మనం పొందుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా తాను చేసినటువంటి బోధలు. నా మాట విని నన్ను ఎవరైతే పంపించారో ఆ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచితే మీరు నిత్య జీవము కలిగిన వారు. నిత్య జీవము
కలిగిన వారు. కనుక యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవపు దాత. ఆయనలో జీవం ఉంది. ఆ జీవాన్ని పొందిన వారు ఎన్నడూ నశించరు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెలు, ప్రభు కాపరి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం గొర్రెల. ఇది పోలిక. ఆయన కాపరి, మనం గొర్రెలం. మనం గొర్రెలతో పోల్చాడు. ఇది పోలిక అన్నమాట. ఇది పోలిక. పోల్చాడు. మనకు అర్థం అవ్వాలి కదా, ఆయన ఎలాంటి వాడో మనం ఎలాంటి వాళ్ళమో అర్థం అవ్వాలని పోల్చాడు. అంతేగాని మనం గొర్రెలు అని కాదు. ఒక పోలిక అన్నమాట. ఒక పోలిక పోల్చి చెప్తేనే కానీ మనిషికి అర్థం కాదు. అది ఆ పోలిక. ఇప్పుడు గొర్రె అంటే మనకు తెలుసు, కాపరేనో మనకు తెలుసు, కాపరి ఏం చేస్తాడో మనకు తెలుసు, గొర్రెల స్వభావాలు ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి వాటిని పోల్చి చెప్పాడు ప్రభు. చాలామంది దీన్ని ఎటకారంగా చేస్తూ ఉంటారు. ఎటకారంగా చేసుకొని ఉన్న తప్పేం లేదు. వాళ్ళ జ్ఞానం అంతవరకే, అంతే. అయితే ఇక్కడ అన్నాడు, నేను జీవాన్ని ఇవ్వడానికి. అది ఎలాంటి జీవం అంట? సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి. 28వ వచనం చూడండి, 10వ అధ్యాయం యోహాను సువార్త. నేను వారికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవ్వడు నా చేతిలో నుండి వాటిని అపహరింపడు. కాబట్టి దేవుని యొక్క జీవాన్ని పొందుకున్న వాళ్ళు ఎప్పుడు నశించరు. 4వ విషయం, మొదటిది యేసుక్రీస్తు గొప్ప వెలుగు. 2 నిజమైన వెలుగు. 3 జీవపు వెలుగు. 4వ విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము. సువార్త ప్రకాశము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలిక ఏంటంటే, ఆయన మహిమతో కూడిన వెలుగై ఉన్నారు. ఆయన మహిమతో కూడినటువంటి వెలుగు. ఒకసారి ఆలోచన చేయండి. సూర్యుడి వెలుగు లేకపోతే చెట్లు పచ్చటి రంగు పొందలేవు. పువ్వులు కూడా చాలా రకాలైనటువంటి రంగులు ఉంటాయి పువ్వులకి. ఆ రంగులు కూడా పొందలేవు. సూర్యకిరణాలు భూమి మీద పడడం వల్లే పుష్పాలు, పువ్వులు వివిధమైనటువంటి రంగులు కలిగి, చెట్లు, పంటలు, ఈ జీవకోటి అంతా కూడా ఎంతో అందంగా, మనోహరంగా ఉండగలుగుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:41 చూస్తే, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు అంటాడు. అంటే సూర్యునికి మహిమ ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ అలంకరణ, ఈ మహిమ అంతా కూడా ప్రకృతి సంబంధమైనది.
యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే ఆయన మహిమా స్వరూపి. ఆయన ఎవరు? మహిమా స్వరూపి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు, అది వారికి తెలిసియుండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. మహిమా స్వరూపి అంటే యేసుక్రీస్తు ప్రభు మహిమతో కూడినటువంటి వెలుగు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మహిమ. మానవుల్ని దేవుడు మహిమా స్వరూపులుగానే సృష్టించాడు. కానీ ఆది మానవుడు చేసినటువంటి పాప ఫలితంగా ఆ మహిమను పోగొట్టుకున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పోగొట్టుకున్నటువంటి మహిమను యేసుక్రీస్తు ప్రభు ఆయనను అంగీకరించిన వారికి ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయం 23వ వాక్యం. తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలువాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. విశ్వసించి వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క మహిమై ఉన్నారు. ఆయన ఈ భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు, మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళనై ఉన్నప్పుడు ఆయన మహిమా దేహాలని మనకు ఇస్తాడు. ఏ దేహాలను ఇస్తాడు? మహిమా దేహాలు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. కాబట్టి ప్రభువు వచ్చినప్పుడు మన దేన శరీరాన్ని మహిమగల శరీరానికి, తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడు. తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు మహిమతో కూడినటువంటి వెలుగు. ఆయన గొప్ప వెలుగు. యేసుక్రీస్తు నిజమైన వెలుగు. యేసుక్రీస్తు జీవపు వెలుగు. 4వది, యేసుక్రీస్తు మహిమతో కూడిన వెలుగై ఉన్నాడు. 5వ విషయాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు మన దేవుడు. ఆశ్చర్యకరమైన వెలుగు అనగానే సూర్యుడు గుర్తొస్తాడు. సూర్యుడు అనగానే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు గుర్తొస్తారు. ఆయన ఎలాంటి వాడో మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ, ఆయన జీవితం, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చెప్పిన బోధలు, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన ఆరోహణం,
ఆయన ఆగమనం, ఇవన్నీ కూడా మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆయన జన్మ ఆశ్చర్యం, ఆయన జీవన విధానం ఆశ్చర్యం, ఆయన చేసిన అద్భుతాలు ఎవ్వరూ చేయలేరు, అవి ఆశ్చర్యమే. ఆయన బోధలు ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం కూడా ఆశ్చర్యం, ఆయన ఆరోహణం అంటే పరలోకానికి వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి ఆగమనం అంటే మళ్ళీ తిరిగి రానే ఉండడం, ఇవన్నీ ఆశ్చర్యమే. అందుకే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. పాపులైనటువంటి మనల్ని ఆయన యందు విశ్వాసం ఉంచినంత మాత్రమ చేతే, ఆయన యందు విశ్వాసం ఉంచినంత మాత్రమనే పాపులైనటువంటి మనం విశ్వాసము ద్వారానే ప్రభు మనల్ని పరిశుద్ధులుగా మార్చి పరలోకంలో చేర్చుతున్నాడు. ఆలోచించండి, సూర్యుని వెలుగు ఆశ్చర్యమే కదా. ఎన్నో సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉన్నాడు, వెలుగిస్తానే ఉన్నాడు. అయితే సూర్యుని కంటే ఎన్నో రెట్లు మన ప్రభువు ఆశ్చర్యకరుడు. అలాంటి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఆశ్చర్యకరమైన రీతిలో మార్చి శాశ్వత ఆనందాన్ని ఆయన యందు విశ్వసించిన వారికి ప్రభు అనుగ్రహించేవాడు. అది ఆయనకే సాధ్యం, మరెవ్వరికి సాధ్యం కాదు. మన జీవితాల్లో జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలు మనం తలపోసుకుంటే అవి చాలా ఆశ్చర్యం. మన జీవితాల్లో జరిగినటువంటి రక్షణ పొందిన దగ్గర నుంచి మన జీవితాల్లో జరిగించినటువంటి కార్యాలు మనం ఆలోచన చేస్తే ఎన్నో ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు. 6వది యోహాను మొదటి పత్రిక 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది, కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. యేసుక్రీస్తు సత్యమైన వెలుగు. యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? సత్యమైన వెలుగు. సత్యమైన వెలుగు. యోహాను సువార్త 14:6 ప్రకారం యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అన్నాడు. సత్యమైన వెలుగు. ఎఫెసీ 5:8-9 ప్రకారము వెలుగు యొక్క లక్షణం సత్యము. మనం ఇందాక చెప్పుకున్నట్టు సత్యమైన వెలుగు అంటే అసత్యమైన వెలుగు కూడా ఉంది అని మనకు అర్థమవుతుంది. అందుకే ఇందాక చెప్పుకున్నాం, సాతాను తాను వెలుగుదూత వేషాన్ని ధరించుకుని వస్తాడు అని. అయితే యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు. ఆయన వాక్యము సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఆయన ప్రార్థన చేశారు కదా యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనం చదివితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు. ఆయన వాక్యము సత్యం. ఆయన వాక్యాన్ని, సత్యమైనటువంటి ఆయన వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే ఆయన మనల్ని సత్య సంబంధులుగా మారుస్తాడు. ఆయన మనల్ని ఎలా మారుస్తాడు? సత్య సంబంధులుగా మారుస్తాడు. సత్య సంబంధులుగా మారుస్తాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము.
ఇక్కడ 18-19 వచనాలు చూస్తే, చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. ఇందువలన, ఇలా ప్రేమించుట వలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సత్య సంబంధులమని ఎరుగుదుము. మాటతో నాలుగుతో కాదు, క్రియలతో. మన ప్రభువు సత్యవంతుడు. ఆయన వాక్యము సత్యము. ఆయన వాక్యాన్ని అంగీకరిస్తే, వాక్యానుసారంగా మనం కూడా నడిస్తే మనము సత్య సంబంధులం అవుతాం. దేవుడు తన ఆత్మను మన కొరకు ఈ లోకానికి పంపించారు. ఆయన సత్యస్వరూపైన ఆత్మ. ఆయన మనల్ని ఈ లోకంలో సర్వసత్యంలోకి నడిపిస్తున్నారు. సర్వసత్యంలోకి నడిపిస్తున్నారు. కాబట్టి మనం కూడా ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం పెట్టాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏ మెప్పైనను ఉండని ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. సత్యమైన వాటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలి. దేవుని వాక్యమే సత్యం. ఆయన నమ్మినటువంటి బిడ్డల్లో ఆయన చూడాల్సింది, ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? సత్క్రియలు. ఆయన మనలో సత్యాన్ని కోరుతా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు సత్యమైన వెలుగు. ఆఖరిది యెషయా గ్రంథం 60వ అధ్యాయం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. సూర్యుని వెలుగు ఎంతో కాలం నుంచి స్థిరంగా ఉన్నది అనే మాట వాస్తవమే. అయితే ఈ సూర్యుని వెలుగు నిత్యమైనది కాదు. దేవుడు సృష్టించక ముందు ఈ సూర్యుడు లేడు. అయితే ఆయనే ఆకాశ సైన్యాన్ని అంతటిని సృజించి కాపాడుతున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, నిత్య యుగంలో అంటే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత, ఈ సృష్టి అంతా ముగించబడిన తర్వాత, నిత్యయుగంలో తరతరాలు యుగాలు ప్రభుతో పాటు ఉంటాం. అక్కడ ఈ సూర్యుడి వెలుగు ఉండదు, అక్కర్లేదు కూడా. ఎందుకంటే పంచభూతాలన్నీ మిక్కటమైన వేంట్రంతో లయమైపోతాయి. పంచభూతములన్నీ ఏమవుతాయి? మిక్కటమైన వేంట్రంతో లయమైపోతాయి. కాబట్టి సూర్యుని వెలుగు నిత్యమైనది కాదు. అయితే యేసుక్రీస్తు నిత్యుడు. యెషయా 9:6 ప్రకారం ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. అంటే అన్నిటికంటే ముందున్నవాడు, సర్వయుగాలలో ఉండేవాడు,
ఆయనే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, నిత్యము నడిపించేవాడు, నిత్య రాజ్యములో మనల్ని చేర్చేవాడు, నిత్య రాజ్యంలో మనల్ని చేర్చేవాడు. అందుకే 58 యెషయా గ్రంథం 58:11 అంటాడు, ఆయనే నిత్యము నిన్ను, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము నడిపించును. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. నిత్య రాజ్యములో, ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే నిత్య రాజ్యములో మనకు సమృద్ధి అయిన ప్రవేశం కలుగుతుంది. సమృద్ధి అయిన ప్రవేశం కలుగుతుంది. ఇటువంటి యేసుక్రీస్తును మనం కలిగి ఉండడం మనకెంతైనా ఆశీర్వాదం, కాబట్టి సూర్యుని గురించి మనం ప్రభు 4వ దినమున సృష్టించినటువంటి సూర్యుని సాదృశ్యంగా తీసుకుని, ఈ సూర్యుడు ఎవరిని సూచిస్తున్నాడు? ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు, సూర్యునిలో ఉన్నటువంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అని చూస్తూ మనం ఇద్దరు వాక్య ధ్యానం చేసుకున్నాం. సూర్యుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. సూర్యుడు ఎలాగైతే వెలుగిస్తాడో, సూర్యుని వెలుగు ఈ లోకంలో దేనికి సాటి రాదో, దాని ముందు, సూర్యుని వెలుగు ముందు ఎలాగైతే ఏ లైటు పనిచేయదో, యేసుక్రీస్తు ప్రభు ముందు ఎవ్వరూ పనికిరారు, ఎవరు సాటి లేరు. ఆయనతో సమమైన వారు ఈ లోకంలో మహానీయులు, గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మన ప్రభువుకి ఎవరు సాటిరారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధతలోను, ఆయన చేసిన అద్భుతాల్లో, ఆయన జన్మలో, ఆయన మరణంలో, పునరుత్థానంలో ఎవ్వరూ ఆయనకు సాటిరారు. ఎందుకంటే ఎవరు పరిశుద్ధులు కాదు, యేసు ప్రభువే పరిశుద్ధుడు. ఎందుకంటే పాపం లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన చేసిన అద్భుతాలు లాంటి అద్భుతాలు ఎవరు చేయలేరు. ఆయన జన్మే అద్భుతం. కన్యక గర్భంలో ప్రవేశించి ఈ భూలోకంలో మానవుడిగా జన్మించాడు. ఆయన మరణం అద్భుతం. ఎందుకంటే నీతిమంతుల కోసం ఎవడైనా చనిపోతే ఒకడు చనిపోవచ్చు, తెగించవచ్చు. కానీ పూర్తిగా మనం శత్రువులం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా మనం పూర్తిగా ఆయనకు శత్రువులం, అనీతిమంతులం, పాపులం. మన కోసం ఆయన మరణించారు. ఏ మంచి లేని మన కోసం మరణించాడు. అది ఆశ్చర్యం. ఎవ్వరూ తిరిగి బ్రతకలేని విధంగా ఆయన పునరుత్థానుడయ్యారు. చాలామంది చనిపోయే ముందు చెప్పారు, నేను తిరిగి లేస్తాను అని. చాలామంది అంటే సవాలు విసిరి చాలామంది చనిపోయి మేము తిరిగి లేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేటికి వాళ్ళు ఇంకా సమాధిలో ఉన్నారు, తిరిగి లేవలే, 3 రోజులు లేవలేదేమో. కానీ మన ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచాడు. కనుక ఆయనే గొప్ప వెలుగు, ఆయన నిజమైన వెలుగు. రెండవది, ఆయన నిజమైన వెలుగు. ఆయనే సమస్తాన్ని ప్రత్యక్షపరిచాడు. భూమి పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు,
మరుగు చేయబడిన సంగతులు, మరుగు చేయబడ్డ సంగతులు ఆయన బోధించాడు. పరలోకమున్నదే, నరకమున్నదే, మానవుడు పాపి, మానవుడు నాశనానికి పోతున్నాడు, నిత్య శిక్ష పొందబోతున్నాడు. ఇవన్నీ ఎవరు చెప్పారండి మనకి? ఏ గ్రంథం చెప్పదు. ఇవి చెప్పడానికే చాలామంది భయపడతారు. అసలు నరకం అంటేనే చెప్పనివారు చాలామంది. పాపాన్ని గురించి చెప్పనివారు, నరకాన్ని గురించి చెప్పనివారు, నీతిని గురించి చెప్పనివారు, నీతిని గురించి చెప్పనివారు, ఆశా నిగ్రహాన్ని గురించి చెప్పనివారు, చెప్పనివారు. మరుగు చేయబడిన సంగతులు, పరలోకాన్ని గురించి మరుగు చేయబడింది, నిత్య నరకాన్ని గురించి మరుగు చేయబడింది. ఎవరు చెప్పలేదు ఆ సంగతులు, కానీ మన ప్రభు వాటిని ప్రత్యక్షపరిచారు. వెలుగు లక్షణమే ప్రత్యక్షపరచడం. ఆయన జీవపు వెలుగు. ఆయన నమ్ముకున్నవాడు నిత్య జీవాన్ని పొందుతాడు, నిత్య శిక్షను తప్పించుకుంటాడు, నిత్యము జీవిస్తాడు. ఆయన జీవపు వెలుగు, ఆయనలో జీవం ఉంది. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని నిత్యము జీవించేటట్లుగా చేయగలడు, నిత్య శిక్ష నుంచి తప్పించగలడు. ఆయన మహిమ ఉంది ఆయనలో మహిమ ఉంది. మానవుడు పాపం చేసి పోగొట్టుకున్నాడు మహిమను, దేవుడిచ్చే మహిమను. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి పోగొట్టుకున్నటువంటి మహిమను, కడపటి ఆదాముగా వచ్చి పోగొట్టుకున్నటువంటి మహిమను ప్రభు ఆయన యందు విశ్వసించిన వారికి అనుగ్రహించాడు. ఆయన మహిమలో మనల్ని చేర్చుకోబోతున్నాడు. ఐదోది, ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు. చీకట్లో ఉన్నాం ఒకప్పుడు మనం, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోకి మనల్ని పిలిచాడు. ఆశ్చర్యకరమైన రీతిగా మన జీవితాలు మార్చాడు. మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, ఆశ్చర్యపరిచే విధంగా మన జీవితాలు ఎన్నో కార్యాలు చేశాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. మన జీవితాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. పాడైపోయిన మన బ్రతుకుల్ని మార్చి ఆశ్చర్యపరిచాడు. పాడైపోయిన మన బ్రతుకుల్ని మార్చి ఆశ్చర్యపరిచాడు. ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అన్నమాట. ఇంకా ఆయన సత్యమైన వెలుగు. మనం ఒకప్పుడు అసత్యంలో ఉన్నాం, నిజాన్ని ఎరగనటువంటి అసత్యంలో ఉన్నాం. ఆయన సత్యమైనటువంటి వెలుగు. మనం అసత్యంలో ఉన్నాం, కానీ క్రీస్తు సత్యం. ఆయన సత్యమై ఉన్నాడు. ఆయన వాక్యము సత్యం. సత్యమైనటువంటి ఆయన వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే మనం సత్య సంబంధులుగా మారుస్తాడు. ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సత్యవంతుడైనటువంటి ప్రభువును మనం కలిగి ఉండి సత్యమైన వాటి మీద మన మనస్సును లగ్నం చేసుకోవాలి. ఆఖరిది, ఆయన నిత్యమైన వెలుగు. ఆయన నిత్యమైన వెలుగు. సూర్యుని వెలుగు ఎంతకాలం నుంచి ఉందో మనకు తెలియదు, కానీ నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా నిత్యమైన వెలుగు. తన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకునే ఉన్నాడు. ఆ నిత్య రాజ్యంలో సూర్యుడు అక్కర్లా. ఈ సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడో మనకు తెలియదు, కానీ పుట్టించక ముందు మాత్రం లేడు. సృష్టించబడక ముందు లేడు, ఆ తర్వాత కూడా ఉండడు. మనం నిత్య రాజ్యంలో చేరినప్పుడు ఆయనే వెలుగై ప్రకాశిస్తాడు. ఆయనే నిత్యమైనటువంటి వెలుగు. నిత్యమైనటువంటి వెలుగు ఆయనే మనల్ని నిత్యము నడిపిస్తాడు. ఆయన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. ఈ సమస్యల బాధల నుంచి మనల్ని విడిపిస్తాడు. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, ఆయనే నిత్యము ప్రకాశిస్తూ ఉంటాడు. మన కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడుస్తాడు. మనల్ని క్షేమంతో నింపుతాడు. తన రాజ్యంలో తరతరాల యుగయుగాలు ప్రభువుతో కలిసి ఉంటూ, ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఇంకెవ్వరు కూడా బ్రేక్ చేయలేని విధంగా ఆయనతో మనం కలిసి తరతరాల యుగయుగాలు జీవిస్తాం. అసలు ప్రభు యొక్క సంకల్పమే అది. అందుకే మానవుడు సృష్టించిందే అందుకు. మానవుడు ఆయనతో కలిసి జీవించాలి. అందుకే చల్లపోటు వేళ ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుని ముచ్చటించేవాడు వాళ్ళతో. అది ఆయన ప్లాన్. అయితే ఆ ప్లాన్ని అపవాది చెడగొట్టాడు.
మళ్ళీ తిరిగి పునరుద్ధరించడానికి ఇది ఎంతకాలం పట్టింది, ఇక ఎంతకాలం పడద్దో. ఆ రీతిగా ప్రభు తన నిత్య సంకల్పంలోకి, ఆయన నిత్య రాజ్యంలోకి మనం చేర్చుకొని అన్నాడు. కాబట్టి ఆ ప్రభుకి మనం రుణపడి ఉన్నాం. ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఉన్నాం. ఆయన ఇన్ని విధాలుగా మన జీవితాలని మార్చుకుంటూ మనల్ని వెలిగిస్తూ వచ్చారు. మరి ఆయన పట్ల ప్రేమ కలిగి, అంకిత భావం కలిగి, ఆయన ఘనపరుస్తూ, ఆయనే నాకు సర్వస్వం, ఆయన వల్ల నేను ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని పొందానని గ్రహించిన ఆత్మీయుడు మాత్రమే పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు బిడ్డగా ఎదుగుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి, కృపాసత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి ఉదయకాలం నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. 4వ దిన సృష్టి గురించి, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి 4వ దిన సృష్టి గురించి మేము నేర్చుకుంటున్నాం. ఈ 4వ దిన సృష్టిలో సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను మీరు కలగజేశారు. సూర్యుని గురించి, సూర్యుని యొక్క పోలికల గురించి మేము తెలుసుకున్నాం. సూర్యుడైనటువంటి ఈ లోకంలో మాకు ప్రకాశించేటువంటి ఈ సూర్యుడు, నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు అయిన మిమ్మల్ని మాకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మీరు అన్నిటికంటే ముందుగా ఉన్నవారు తండ్రి, అన్నిటికంటే ముందుగా ఉన్నవారు. మీరు నీతి సూర్యుడు. సూర్యుడిలో గొప్ప వెలుగున్నట్టు మేము కూడా మీలో ఉన్నటువంటి గొప్ప వెలుగును మేము కనుగొన్నాం. మీతో ఎవ్వరూ సాటి రారు. ఎంతోమంది మహామహులు ఉన్నారు ఈ లోకంలో, కానీ మీకు సరిపోయిన వాళ్ళు ఎవరు లేరు తండ్రి. మీరే గొప్ప వెలుగు, మీరే నిజమైన వెలుగు, మీరే నిజమైన వెలుగు. లోకంలో భూమి పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ మాకు తెలియపరిచినటువంటి, ప్రత్యక్షపరిచినటువంటి గొప్ప వెలుగు, నిజమైనటువంటి వెలుగు మీరే. జీవపు వెలుగు మీరే ప్రభువా. మాకు జీవాన్ని ఇచ్చారు. నీ యందు విశ్వాసం ద్వారా మేము నిత్య జీవాన్ని సొంతం చేసుకున్నాం. మహిమతో కూడినటువంటి వెలుగై ఉన్నారు మీరు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మమ్మల్ని పిలిచారు. సర్వసత్యంలోకి నడిపించినటువంటి సత్యమైన వెలుగు, రేపు నిత్య రాజ్యంలో చేర్చుకునే నిత్యమైనటువంటి వెలుగు మీరు. ఎంత గొప్ప దేవుడుగా మాకు దొరికారు. మేము కూడా ఈ లోకంలో ప్రకాశిస్తూ జీవవాక్యాన్ని చేతపట్టుకుని ఈ లోకమందు అన్ని జనుల మధ్యలో, మూర్ఖులకు వక్రజనం మధ్యలో మీ జీవవాక్యాన్ని అనుసరించి నడుస్తూ మేము మీ సాక్షులుగా బ్రతుకుటకు, మీ బిడలము మేము అని నీ నామానికి మహిమకరంగా మేము బ్రతికేటట్లు, మాలో పాపం అనేది చొరబడకుండా పరిశుద్ధంగా మేము జీవించేటట్లు మీ కృపను మాకు అనుగ్రహించమని, మరలా రేపటి దినం మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించుటకు ఉదయకాలం మేము సిద్ధపడటకు సహాయం చేయమని, ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతటి కోసం మనం సిద్ధపరచండి. మా పనిపాట్లలో మీరు తోడుగా ఉండండి. మీ కృపకు పాత్రలుగా చేయండి. ఈ దిన దీవులతో మమ్మల్ని నింపండి. నీ వాక్యానుసారంగా మేము ప్రవర్తిస్తూ దినదినము బలపడుతూ మరింత మీకు సమీపస్థులమై ప్రతి ఉదయం నీ ముఖ స్వరూపాన్ని, నీ ముఖ దర్శనాన్ని మేము చేసుకుంటూ మా ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుని భక్తి విశ్వాసంలో కొనసాగుటకు సహాయం చేయమని, ఇట్టి కృప మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన